Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. యుఫోరియా మూవీ రివ్యూ. కథ కాన్సెప్ట్. ట్రైలర్ చూస్తేనే స్టోరీ దాదాపు అర్థమైపోతుంది. ఒక సెక్సువల్ అసాల్ట్ జరుగుతుంది. దాంట్లో కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయి ఇన్వాల్వ్ అవుతారు. ఆ సంఘటన తర్వాత వాళ్ల జీవితాలు ఎలా మారాయి? నేరం జరిగిన తర్వాత సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? నేరం చేసిన వాడికి పశ్చాత్తాపం ఉంటుందా? అతనికి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా? పిల్లలు తప్పు చేస్తే బాధ్యత ఎవరిది? పిల్లలదా? పేరెంట్స్దా? ఇవే ఈ సినిమాకి ప్రధాన కాన్సెప్ట్లు. పాజిటివ్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్లో రైటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని సీన్స్ చూసేటప్పుడు ఇది ఎటుపోతుంది అనే క్యూరియాసిటీ బాగా క్రియేట్ అవుతుంది. డార్క్ ఎలిమెంట్స్ను చాలా కేర్తో చూపించారు. ఎక్కడా అతి దారుణంగా చూపించలేదు. ముఖ్యంగా బిర్యానీ కాన్సెప్ట్ చాలా బాగా వర్క్ అయింది. ఒక సీన్ రీక్రియేషన్ సీన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సారా అర్జున్కి ఇచ్చిన సీన్స్ అయితే హైలైట్. అస్సాల్ట్ను చూపించకుండా చూపించిన విధానం నిజంగా ప్రశంసనీయం. నటన. ఈ సినిమాలో పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. భూమిక చావ్లా నాచురల్ ఇంపాక్ట్ఫుల్. సారా అర్జున్ కొన్ని సీన్స్లో గుండెను తాకుతుంది. వికాస్ క్యారెక్టర్ సూటబుల్గా అనిపించింది. గౌతమ్ మీనన్ గారి పెర్ఫార్మెన్స్ సెట్ అయింది. కానీ ప్రతి సినిమాలో అదే వన్ నోట్ స్టైల్ కనిపిస్తుంది. క్లైమాక్స్ కీలక సీన్స్. ఇంటర్వెల్ ముందు వచ్చే కోర్ట్ సీన్ చాలా బాగా రాశారు. డైలాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. క్లైమాక్స్ అయితే థాట్ ప్రొవోకింగ్, ఊహించని విధంగా ఉంటుంది. అక్కడి వరకు సినిమా చాలా బాగా తీసుకెళ్లారు. ఫైనల్ వర్డిక్ట్. యుఫోరియా మంచి ఆలోచన ఉన్న సినిమా. కొన్ని ఫెంటాస్టిక్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా బలంగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో ఫోకస్ తప్పడం, అవుట్డేటెడ్ ప్రెజెంటేషన్ అయినా కూడా ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. సొసైటీ, సిస్టమ్, మనుషుల మెంటాలిటీపై ప్రశ్నలు వేస్తుంది. గుణశేఖర్ గారికి ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.